మనం తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి డెవిల్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఉరుప్పనంగానే జోరున వర్షంలో ఒక ఆమె ఇంట్లో గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే ఒకతను డెడ్ బాడీని లాక్కుంటూ తీసుకువెళ్తున్నాడు. మొత్తం బ్లడ్ మార్కలే అక్కడ. డెవిల్ అన్న టైటిల్ కార్డ్తో కట్ చేస్తే ఇదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతని పేరు రోషన్. అలాగే మూవీలో మన హీరోయిన్ అయినటువంటి పూర్ణ గారు అలియాస్ హేమ వచ్చేసి ఏమైందో ఏమో తెలియదు కానీ కళ్ళలో నీళ్లు పెట్టుకొని బాధతో కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. తను కంగారుగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే రోడ్డు పక్కన ఒక వ్యక్తి కొంచెం విచిత్రంగా కనిపిస్తాడు. ఇంకొంచెం కార్ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఆ వ్యక్తి మళ్ళీ కనిపించడంతో ఏంటి ఇంతకు ముందే కదా అక్కడ ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ ఉన్నాడేంటి అని తనకేమీ అర్థం కాదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అతను కనిపిస్తాడు 3 సార్లు. అసలు నాకెందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న సమయంలోనే నేరుగా ఒక బైక్కి డాష్ ఇచ్చేస్తుంది. ఆపోజిట్లో బైక్ డ్రైవ్ చేస్తుంది ఎవరో కాదు, ఇంతకు ముందు చెప్పా కదా రోషన్ అని అతనే. అతను కూడా బైక్ చూసుకోకుండా నడపడం వల్ల స్పీడ్గా రావడం వల్ల కార్కి వచ్చి డాష్ ఇచ్చి ఉంటాడు. సో ఇక్కడ ఇద్దరిది తప్పే. ఎక్కువ శాతం తప్పు వచ్చేసి హేమాదే ఉంటుంది. హేమ వచ్చేసి రోషన్ని పైకి లేపి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులంతా తానే దగ్గరుండి చూసుకుంటుంది. ఏమండి ఐఎమ్ సారీ అండి, నేనేదో చూసుకోకుండా వచ్చేసాను అని రోషన్తో అంటే రోషన్ కూడా సరే అండి, ఎలాగో ఏదో అయిపోయింది, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసేయండి అని చెప్పి తనతో పాటే తను కూడా వెళ్తాడు. రోషన్ను హేమ వీళ్ళిద్దరు కారులో వెళ్తుంటే గాలి వాలుగా ఓ గులాబీ వాలి అని చెప్పి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట పాడుతూ ఉంటే రోషన్కి హేమ ఎందుకో డల్గా ఉన్నట్లు ఉన్నారు అని అనిపిస్తుంది. ఏమండి ఏమైందండి మీకు, ఎందుకు అలా మొహం డల్గా పెట్టుకున్నారు అంటే అదేం లేదు, జస్ట్ మిమ్మల్ని అనవసరంగా గాయపరిచాను, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి అని అడుగుతుంది. ఫైనల్గా తను ఉండే ప్లేస్లో డ్రాప్ చేసి వెళ్తూ ఉంటే రోషన్కి మళ్ళీ సారీ చెప్తుంది. ఏంటండి మీరు ఎన్నిసార్లు చెప్తారు సారీ, ఒకసారి చెప్తే సరిపోతుంది కదా అని పర్లేదని థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి పంపించి వేస్తాడు. హేమాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హేమాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హాస్పిటల్లో రోషన్ ఫోన్ చేసి ఉంటాడు. ఏవండి ఇక్కడికి రండి, ఈరోజు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే హేమ మళ్ళీ తన్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్తుంది. రోషన్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి తీసుకువెళ్తుంటే రోషన్ ఒక 20 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకుంటాడు. దీంతో హేమ ఏంటండి మీరు ఓన్లీ మ్యాగీనే తింటారా అంటే అవును, ఇది ఇప్పటికి, ఇది మధ్యాహ్నానికి, ఇది సాయంకాలానికి, ఇది రేపటికి అని అంటుంటే మీ ఇంట్లో మీరు తప్ప ఎవరు ఉండరా అంటే నేను ఒక్కడనే ఉంటాను, నాకు నేనే ఫుడ్ వండుకుంటాను, నాకు వంట రాదు అని చెప్పి నాకు వచ్చిందల్లా మ్యాగీనే, అందుకే ఇన్ని ప్యాకెట్స్ తీసుకువెళ్తున్నా అని చెప్తాడు తనకి. తర్వాత రోషన్ మీద జాలిపడి నెక్స్ట్ డే మార్నింగ్ తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ని తన ఇంటి దగ్గరకు తీసుకువెళ్తుంది. హేమ చేతితో వండిన ఫుడ్ తిన్న తర్వాత రోషన్కి చాలా బాగా నచ్చేస్తుంది. ఆ ఫుడ్ ఏంటండి మీరు ఇంత బాగా వండుతున్నారు, మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో చాలా అదృష్టవంతులు అని చెప్పి పోనీలే మీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని తనతో అంటాడు. ఆ తర్వాత రోషన్ షర్ట్ వేసుకోవడానికి కొంచెం స్ట్రగుల్ అవుతుంటే హేమానే వెళ్ళి హెల్ప్ చేస్తుంది. రోషన్ షర్ట్ బటన్స్ హేమానే పెడుతుంటే రోషన్కి తెలియకుండానే తన మీద ఫీలింగ్స్ కలుగుతాయి. ఇది అర్థం చేసుకున్న హేమ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నెక్స్ట్ డే తనకి ఫోన్ చేసి ఏంటండి మీరు, ఏదో అనవసరంగా తెలియకుండా మిమ్మల్ని యాక్సిడెంట్లో గాయపరిచాను, హాస్పిటల్ బిల్ కూడా నేనే పే చేశాను, ఇక మీదట నేను మిమ్మల్ని చూడటం కానీ మీరు నన్ను చూడటం కానీ జరగకూడదు అని ఫోన్ పెట్టేస్తుంది. తనకి ఫోన్ చేసి మాట్లాడి అప్పటికే రోషన్ నాకు బయటికి వెళ్ళాలి అని ఉంది, మీరు రాగలరా అని అడుగుతాడు. హేమాని దాంతో నేను రాను అని కోపంతో ఫోన్ పెట్టేసినప్పటికీ తర్వాత తన మీద జాలిపడి తన దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్పి ఇద్దరు కలిసి హోటల్కి వెళ్తారు. హోటల్లో ఫుడ్ తింటూ ఉంటే హేమ వచ్చేసి రోషన్ మీకు అమ్మా నాన్న లేరా అని అడిగితే నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు నాకున్నదల్లా స్టెప్ మదరే అని చెప్తాడు. రోషన్ అలాగే హేమ వీరిద్దరూ కలిసి ఆ తర్వాత కారులో వెళ్తూ ఉంటే సడన్గా కార్ టైర్ పంచర్ అవుతుంది. రోషనే దగ్గర ఉండి మరి కార్ టైర్ చేంజ్ చేసి ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు హ్యాపీగా కాఫీ తాగుతారు. ఇద్దరు కలిసి చెస్ ఆడుతూ ఉంటే రోషన్ మీద మెల్లమెల్లగా హేమకి ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి.
దాంతో అక్కడ నుంచి రోషన్కి చెప్పకుండా వెళ్ళిపోతూ తన కర్చీఫ్ మర్చిపోవడంతో తిరిగి తీసుకోవడానికి రోషన్ దగ్గరికి వస్తే రోషన్ తనతో అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. దాంతో హేమ రోషన్ని కొట్టి కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే రోషన్ హాస్పిటల్లో తన హ్యాండ్కి కట్టిన కట్టు రిమూవ్ చేస్తుంటే హేమ అక్కడికి వచ్చి ఐఎమ్ సారీ, నేను నీ మీద అనవసరంగా చేయి చేసుకున్నాను, నాకు ఇప్పుడు బాధగా ఉందని చెప్పి తనతో అంటుంది. ఆ తర్వాత రోషన్ అండ్ హేమకి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడుతుంది. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఒకరోజు హేమ తనకి పెళ్ళైన దాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వగానే హేమకి పెళ్లి చూపులు. హేమని చూడటానికి వచ్చిన అతని పేరు ఎలెక్స్. పెళ్లి చూపులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతాయి. హేమకి ఎలెక్స్ నచ్చుతాడు, ఎలెక్స్కి కూడా హేమ నచ్చుతుంది. సో ఇద్దరు ఒకరికొకరు నచ్చారు కాబట్టి పెద్దలందరూ ఓకే చేసి ఫైనల్గా పెళ్లి కూడా చేసేస్తారు హేమకి అండ్ ఎలెక్స్కి. ఎలెక్స్ వచ్చేసి ఎప్పుడు చూసినా ఫోన్లో ఎవరితోనో చాట్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటాడు. ఇది కొంచెం హేమకి ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఫైనల్లీ వీళ్ళిద్దరికీ పెళ్లి అయిపోయిన తర్వాత ఓ రోజు రాత్రి ఎలెక్స్ ఎవరి ఫోన్ కాల్ కోసమో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇది హేమ గమనించినప్పటికీ పెద్దగా తనని క్వశ్చన్ చేయదు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుతున్న సమయంలో ఎలెక్స్కి ఫోన్ కాల్ రావడంతో అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి నువ్వు ఒక్కదానివే పడుకో అని చెప్పి అక్కడి నుంచి కంగారుగా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇంతకీ వెళ్ళింది ఎలెక్స్ ఎక్కడికో కాదు, ఆఫీసులో పనిచేసే సోఫీ అని ఒక అమ్మాయి దగ్గరికి. తనతో ఎలెక్స్ ఫిజికల్గా రిలేషన్షిప్లో ఉంటాడు. రోజు నైట్ టైంలో ఎలెక్స్ సోఫీ దగ్గరికి వెళ్ళిపోవడం ఇదంతా ఎలెక్స్ వాళ్ళ అక్క గమనించి అరే నువ్వేం చేస్తున్నావో నీకు అసలు అర్థమవుతుందా, ఎందుకని నువ్వు హేమని పట్టించుకోవడం లేదు, అది నీ భార్య, ఒక్కసారైనా దాని గురించి ఆలోచించు అని చెప్పి కనీసం ఇప్పుడైనా తనని బయటకు తీసుకువెళ్ళురా అని తనతో చెప్పి ఎలెక్స్ వచ్చేసి హేమని బయటికి ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు. అక్కడ మళ్ళీ సోఫీ ఎలెక్స్కి మెసేజ్ చేయడంతో మళ్ళీ తనతో మాట్లాడతాడు ఫోన్లో. ఈలోపు హేమ ఫుడ్ ఆర్డర్ చేసేసి ఉంటుంది. ఫుడ్ తిన్న తర్వాత ఏంటది, నన్ను అడిగిన తర్వాతనే కదా నువ్వు ఆర్డర్ చేయాలి అని చెప్పి ఎలెక్స్ హేమని అందరి ముందు తిట్టి అవమానపరుస్తాడు. పాపం హేమ ఏమో పెద్దగా దీని గురించి వరీ అవ్వదు, ఏదో కోపంలో ఉన్నాడు తెలియక అన్నారులే అని అనుకుంటుంది. తర్వాత నెక్స్ట్ డే సోఫీ దగ్గర నుంచి ఎలెక్స్ వస్తూ ఉంటే రోడ్డు మధ్యలో ఒక పర్సన్ ఒక లేడీ మెడలో ఉన్న చైన్ లాక్కుంటూ తీసుకువెళ్తున్నాడు. తానే వెళ్ళి ఆ పర్సన్ని కొట్టి ఆ లేడీకి ఆ చైన్ తిరిగి ఇస్తాడు. తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఎలెక్సా వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మ నాన్న ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నుంచి మా వాడిని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి హేమతో వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో హేమ తన కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఎంతో కష్టపడి మరి రకరకాల డిషెస్ని తను చేసిందంతా డైనింగ్ టేబుల్ మీద పెట్టి హేమ ఎలెక్స్కి ఫోన్ చేసి ఏవండి మీకోసం ప్రేమతో డిన్నర్ ప్రిపేర్ చేశాను, మీరు త్వరగా ఇంటికి రండి, మీతో కలిసి నాకు తినాలని ఉంది. ఈ మాటలన్నీ ఎలెక్స్ పక్కన ఉన్న సోఫీ వినేస్తుంది. ఏంటి నీ పెళ్ళాం ఏదో గిన్నర్ అంటుంది, అంతేలే పెళ్ళాం వచ్చిన తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావు అని చెప్పి తనతో కోప్పడి అక్కడ నుంచి బయటకు వచ్చి ఎలెక్స్కి స్ట్రీట్ ఫుడ్ తినిపిస్తుంది. ఎలెక్స్ ఇంకా సోఫీతో కలిసి తిన్న తర్వాత ఇంటికి వెళితే పాపం హేమ తన కోసం చేసిన ఫుడ్ని కనీసం టేస్ట్ కూడా చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నాకు స్టమక్ అప్సెట్లో ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అని వెళ్ళిపోతాడు. దీంతో హేమ బాధపడుతుంది. ఏంటి ఈయన, నేను ఇంత కష్టపడి ప్రేమతో తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తే తను తినకుండానే వెళ్ళిపోయాడు అని దాన్ని కూడా పాజిటివ్గానే తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తన అమ్మకు కాల్ చేసి ఏం తినలేదు, తనకి స్టమక్ అప్సెట్ అయ్యింది అని చెప్తుంది. హేమ వాళ్ళమ్మ నువ్వు తనకి లంచ్ ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళు అని తనతో అంటే హేమ ఎలెక్స్కి లంచ్ ప్రిపేర్ చేసి ఎలెక్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఎలెక్స్ని కలిస్తే ఎలెక్స్ అప్పటికే సోఫీతో రొమాన్స్లో ఉంటాడు. అది చూసిన తర్వాత మన హేమ మనసు విరిగిపోతుంది. కోప్పడి అక్కడి నుంచి వచ్చేస్తుంది. కారులో బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి వస్తూ ఉంటే దారి మధ్యలోనే రోషన్ని గుద్దేస్తుంది. ఇది జరిగి ఉంటుంది. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ ఓపెన్ అవ్వగానే ఇప్పుడు మీకు ఒక ట్విస్ట్ ఇవ్వనా, ఎలెక్స్ వచ్చేసి సోఫీతో రిలేషన్షిప్లో ఉంటాడు కదా, సోఫీ వచ్చేసి వాళ్ళ జిమ్ బాయ్ అనేటువంటి శాండీ అనే ఒక అతనితో రిలేషన్షిప్లో ఉంటుంది. సో ఎలెక్స్ని తను మోసం చేస్తుందని ఈ విషయం ఎలెక్స్కి తెలిసి ఎలెక్స్కి చాలా బాధ వేస్తుంది. నేను ఇన్ని రోజులు హేమాని పట్టించుకోలేదు, నేను ఎంత పెద్ద తప్పు చేశానో, నన్ను సోఫీ మోసం చేసిందని తన్ని చంపేయాలని అనుకొని ప్రయత్నిస్తే
తనని చంపడానికి తన వల్ల అవ్వదు. ఎందుకంటే తను చేసింది తప్పంటే నేను చేస్తుంది కూడా తప్పే కదా, హేమాని మోసం చేస్తున్నా కదా అని అనుకొని చంపలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్తో కలిసి జరిగిందంతా చెప్పి బాధపడతాడు. ఇన్ని రోజులు హేమాని ఎంత బాధ పెట్టానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పి అప్పటి వరకు దూరంగా ఉన్న హేమాని కలిసి నేను తప్పు చేశాను, నేను ఏం చేశానో నాకు అర్థమయ్యింది, నన్ను క్షమించు అని చెప్పి తన కాళ్ళ మీద పడిపోయి బాగా ఏడుస్తాడు. నువ్వు ఇక మీదట హ్యాపీగా ఉండు, నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, ఇక మీదట నీకు ఆ బాధ ఉండకూడదు, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో అని చెప్తే హేమ కూడా ఎమోషనల్ అయిపోయి తన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఆ సోఫీ మాయలో పడి మొత్తం చేంజ్ అయిపోయాను, నన్ను నేను ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను అని చెప్పి నేను ఇక మీదట నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి అలెక్స్ హేమకి ప్రామిస్ చేస్తాడు. అప్పటి నుండి అలెక్స్ అండ్ హేమ వీళ్ళిద్దరూ ఫిజికల్గా కూడా కలుస్తారు, హ్యాపీగానే ఉంటారు. అంతా బాగానే ఉంది. సడన్గా హేమ వచ్చేసి రోషన్ గురించి ఆలోచించి రోషన్ దగ్గరికి వెళ్ళి మనం ఇన్ని రోజులు కలిసి తిరిగాము, ఇక మీదట మన ఇద్దరం ఒకరిని ఒకరు కలుసుకోకూడదు, నేను నా భర్తతో హ్యాపీగా ఉంటాను, నన్ను బాగా చూసుకుంటాడు అని నమ్మకం నాకు ఉంది అని రోషన్తో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో రోషన్ కూడా అంతవరకు తనకి చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోవడంతో సడన్గా ఒక అమ్మలాగా ప్రేమించే మనిషి రావడంతో హేమ మీద ఫీలింగ్స్ పెంచుకొని ఉంటాడు కదా. అయితే తను దూరం అవుతుంది అంటే చాలా బాధేస్తుంది అతనికి. ఆ తర్వాత 10 రోజులు అలెక్స్ అండ్ హేమ వీళ్ళిద్దరూ కలిసి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారు, హోటల్స్కి వెళ్తారు, సినిమాస్కి వెళ్తారు, ఇద్దరూ బాగానే ఉంటారు. ఆ రోజు భారీ వర్షం, నైట్ టైంలో అలెక్స్ అండ్ హేమ పడుకొని ఉంటే హేమకి ఫోన్ కాల్ వస్తుంది. అది ఎవరి నుంచి అంటే రోషన్ నుంచి. అలెక్స్కి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పి తను వాష్రూమ్లోకి వెళ్ళి రోషన్తో మాట్లాడుతుంది. ఏంటి రోషన్ ఈ టైంలో కాల్ చేసావు, అయినా నీకు ముందే చెప్పా కదా మన ఇద్దరం ఇక మీదట కలవకూడదు, మాట్లాడకూడదు అని చెప్పాను కదా అంటే రోషన్ ఇప్పుడు నేను మీ ఇంటి ముందే ఉన్నాను, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, వెంటనే రా అని అక్కడికి పిలుస్తాడు. హేమ ఇంకా భయంతో అలెక్స్ నిద్ర లేస్తే ఏంటి పరిస్థితి అని డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే రోషన్ బయట తన కోసం వెయిట్ చేస్తూ. తర్వాత రోషన్ హేమతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, చివరిసారిగా నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను, చూసి వెళ్ళిపోతాను అని తనతో అంటాడు. సరే వెళ్ళు అని హేమ చెప్తున్నా కూడా వెళ్ళడు, ఇంకా కొద్దిసేపు నిన్ను చూసి వెళ్ళిపోతాను అని అంటున్నాడు. సరిగ్గా అప్పుడే అలెక్స్ నిద్ర లేచి హేమ దగ్గరికి వస్తాడు. హేమని చూడగానే తన ప్రక్కన ఉన్న రోషన్ అలెక్స్ రావడం గమనించి పక్కకు వెళ్ళిపోతాడు. ఎవరూ కనిపించకపోవడంతో ఏంటి హేమ ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అలెక్స్ వర్షం పడుతుంది కదా అని చెప్పి హేమని లోపలికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ నిద్రపోతుంటే సడన్గా హేమకి మళ్ళీ రోషన్ కనిపిస్తాడు. బయట డోర్ లాక్ చేసేశారు, డోర్ లాక్ ఓపెన్ చేయి, నేను బయటికి వెళ్ళిపోతాను అంటే కొంచెం కూడా శబ్దం రాకుండా హేమ అలెక్స్కి అస్సలు వినిపించకుండా అక్కడ నుంచి బయటకు వచ్చి అలెక్స్ లాక్ చేసిన డోర్ని ఓపెన్ చేసి రోషన్ని అక్కడ నుంచి వెళ్ళమంటుంది. దీంతో రోషన్ వచ్చేసి చివరిసారిగా నిన్ను ఒకసారి హగ్ చేసుకొని వెళ్ళిపోతా అని చెప్పి తన్ని హగ్ చేసుకుంటూ ఉంటే యాక్చువల్లీ రోషన్ బెడ్రూమ్కి రావడం అలెక్స్ చూసి ఉంటాడనమాట. వీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారని వచ్చి చూస్తే రోషన్ అండ్ అలాగే హేమ వీళ్ళిద్దరూ హగ్ చేసుకొని ఉంటారు. దీంతో అలెక్స్కి చాలా కోపం వస్తుంది. హేమతో ఏంటి, హేమ ఏం చేస్తున్నావు అని చెప్పి హేమ మీద కోప్పడి రోషన్ని చంపేస్తా అని చెప్పి కత్తి తీసుకొని తన్ని చంపడానికి వెళ్తే వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ. ఫైనల్లీ గొడవలో రోషన్ అండ్ అలెక్స్ని చంపేస్తాడు. దీంతో హేమ గట్టిగా అరిచి ఏడుస్తుంది అనమాట. ఏంటి రోషన్ నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ఇక్కడికి వచ్చావా, నీకు నేను ఫస్టే చెప్పా కదా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని, నువ్వు వినిపించుకోలేదు, ఇప్పుడు చూడు నువ్వు ఏం చేశావో అని తన మీద కోప్పడి గట్టిగా ఏడుస్తుంది. బయట ఏమో భయంకరమైన వర్షం. రోషన్ అలెక్స్ బాడీని లాక్కుంటూ తీసుకువెళ్తాడు. మొత్తం రక్తం మరకలే. ఇప్పుడు గుర్తొచ్చిందా ఫస్ట్ షాట్ ఉందే అదే మొదట్లో చెప్పా కదా అదే ఇది. తర్వాత రోషన్ వచ్చేసి హేమతో నువ్వు ఏం కంగారు పడకు, నీకు అన్నీ నేను చూసుకుంటాను, ఇక మీద మన ఇద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం, నేను అన్ని ఏర్పాట్లు చేసేశాను, ఈ శవాన్ని బయటికి తీసుకువెళ్ళి ఒక ప్లేస్లో పడేద్దాం అని చెప్పి తనతో మాట్లాడుతుంటే హేమకి ఏం అర్థం కాదు, షాక్లో ఉంటుంది. మొత్తం బాడీ అంతా ప్యాక్ చేసి హేమ ఇంటికి వెళ్ళి నా థింగ్స్ అన్నీ తీసుకొని వచ్చేస్తాను, మన ఇద్దరం కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, బాడీని పడేసి ఇక్కడే ఉండు,
నేను వస్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రోషన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత హేమ అలెక్స్ బాడీ దగ్గర క్యాండిల్ అంటించి ప్రేయర్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు శవాన్ని చూడగానే ఇంకా ఒక్కసారిగా కృంగిపోయి భయపడిపోతారు. ఏంటిది, ఎవరిది ఈ శవం, నువ్వు అలెక్స్ని చంపేశావు కదా అని చెప్పి హేమాని కొడుతూ ఎమోషనల్ అవుతూ హేమాని ఎందుకే నువ్వు ఇలా చేశావు అని తన్ని గట్టిగా హగ్ చేసుకుంటున్నారు ఏడుస్తూ. ఆ తర్వాత తను గృహ కోల్పోతుంది. కళ్ళు తెరిచి చూస్తే అంతవరకు వాళ్ళ పేరెంట్స్ వచ్చింది అంతా తనకి వచ్చిన డ్రీమ్ అనమాట. శవాన్ని చూస్తే శవం మెల్లగా గాల్లో తేలుతూ ఉంటుంది. అది చూడగానే హేమ భయపడిపోతుంది. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి భయంతో కారులో రోషన్ వాళ్ళ ఇంటికి వెళితే రోషన్ అప్పటికే ఒక లెటర్ రాసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నన్ను క్షమించు, ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి నాకు బాధగానే ఉంది. కానీ నాకు తప్పడం లేదు. నాకు ఒక ఫ్యూచర్ ఉంది. పోలీసులకి ఈ విషయం తెలిస్తే ముందు నన్నే పట్టుకుంటారు అని చెప్పి నన్ను క్షమించు, నేను నీకు ద్రోహం చేశాను అని ఆ లెటర్లో ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత హేమ మనసు ఇంకా విరిగిపోతుంది. సో తనకి ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకవైపు తన భర్త చనిపోయాడు, ఇంకోవైపు రోషన్ కూడా వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి లెటర్ రాసి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే తనకి సడన్గా శవం కనిపిస్తుంది. ఇంతకుముందు అలెక్స్ శవంలానే ఉంటుంది. తర్వాత తను స్పృహ తప్పి కింద పడిపోతుంది. కొంతమంది అఘోరాలు తనని చూసి తన్ని శ్మశానంలోకి తీసుకువెళ్ళి క్షుద్ర పూజలు చేస్తుంటారు. అప్పటికే హేమాని డెవిల్ చాలా భయపెట్టి ఉంటుంది కదా. ఇప్పుడు సడన్గా పైకి లేచి చూస్తే తన కళ్ళ ముందు ఒక పిచ్చివాడు కనిపిస్తాడు. తనతో జరిగిందంతా చెప్తుంది. ఇతన్ని హేమాకి లింక్ ఏమిటంటే ఇంతకుముందు అలెక్స్ సోఫీని కలిసి ఇంటికి తిరిగి వస్తుంటే దారి మధ్యలో ఒక లేడీ చైన్ లాక్కొని తీసుకొని వెళ్తుంటే అతన్ని కొట్టి ఆ చైన్ని మళ్ళీ ఆ లేడీకి తిరిగి ఇప్పించాడు కదా. అప్పుడు ఈ పిచ్చివాడు అతన్ని చూసినాడు. అండ్ అలెక్స్ కూడా ఇతనిని చూసి కొంత డబ్బులు ఇచ్చి వచ్చి ఉంటాడు. ఇప్పుడు హేమ ఆ అఘోరాలో ఉన్న అతన్ని చూసిన తర్వాత తనకి జరిగిందంతా చెప్పి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, నాకు బ్రతకాలని లేదు అంటే ఆ డెవిల్ తనకి ఒక వరం ఇస్తాడు. వెళ్ళి నీ భర్తను నువ్వు కాపాడుకో అని చెప్పి అంటే తనని ప్రెజెంట్ నుంచి మళ్ళీ పాస్ట్కి తీసుకువెళ్తాడు. రోషన్ అలెక్స్తో గొడవ పడుతున్న టైంకి అలెక్స్ని రోషన్ చంపబోతుంటే హేమానే చంపకుండా కాపాడుతుంది. దాంతో అలెక్స్ అండ్ హేమ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి రోషన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత అలెక్స్ కూడా తనను అవాయిడ్ చేసినందుకే తను ఈ తప్పు చేసింది అని చెప్పి తను కూడా యాక్సెప్ట్ చేసి హేమాని గట్టిగా హగ్ చేసుకుంటాడు. నన్ను క్షమించు, నేను నిన్ను అర్థం చేసుకున్నా అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళిద్దరూ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇద్దరు కలిసి ఉండే సాల్వ్ చేసుకుంటారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. హ్యాపీ ఎండింగ్ సిచ్యువేషన్స్ ఏదైనా అవన్నీ తన భర్తని కాదు అని వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయినందుకు ఎన్ని దారుణాలు జరిగాయో చూడండి. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. క్లైమాక్స్లో నాకైతే చిన్న లాజిక్ మిస్ అయింది అనిపించింది. మరి మీకు ఇలాంటి మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.